ఆఫ్టర్ డెలివరీ తర్వాత వెయిట్ లాస్ కావాలా లేకపోతే సెకండ్ డెలివరీకి ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఖచ్చితంగా అవుతుందండి. ఏంది అని అనుకుంటే నాకు ఆల్రెడీ నేను ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు అయితే మేడం వాళ్ళు ఖచ్చితంగా చెప్పారు, సెకండ్ ప్రెగ్నెన్సీకి మీకు అయితే వెయిట్ లాస్ ఖచ్చితంగా కావాలి లేకపోతే మీకు ప్రాబ్లం అవుతుంది అని అయితే నాకు చెప్పారన్నమాట. సో దానికోసం అయితే నేను ఒక ఇంగ్రీడియంట్ తయారు చేస్తాను. సో ఇది నా ఓన్ కంటెంట్గా నేను చేసుకున్నాను. చాలామంది నేను యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను. సో దీని గురించి చాలామంది చాలా ఇన్ఫర్మేషన్లు అయితే ఖచ్చితంగా ఇచ్చారన్నమాట. సో అన్ని సెర్చ్ చేసి ఇది మీ ముందుకు తీసుకొచ్చాను. సో ఇది ఏంటిది అని మీరు అనుకుంటున్నారా? సో ఇది నల్ల జీలకర్ర అండి. సో దీని పేరు కూడా ఇంకోటి కూడా కలోజీ అని పేరు. సో ఇది ఎలా వాడాలక్క, ఏం చేయాలి, ఎలా తింటే మనం వెయిట్ లాస్ అవుతాము అనేది అయితే చాలా మీకు డౌట్లు ఉంటాయి. సో అవన్నీ డౌట్ పడాల్సిన అవసరం లేదు, మీకోసమే. సో ఫుల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను అన్నమాట. కింద బాణం గుర్తులో ఉంది కదా, సో దాన్ని క్లిక్ చేయండి, ఫుల్ డీటెయిల్స్ వస్తుంది. దీని గురించి అయితే మీరు ఏ టెన్షన్స్ పడకండి. ఎందుకు అని అంటే ఆల్రెడీ నేను వాడుతున్నాను, చాలా మంది వాడుతున్నారు. ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది చాలా పెరుగుతుంది, చాలా తగ్గిపోతుంది అన్నట్టు. చాలా ఏ ప్రాబ్లం ఉండదు. సో నన్ను నమ్మండి. ఒకవేళ కాకపోతే నాకు కామెంట్ చేయండి. సో దానికి నేను రిప్లై కూడా ఇస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫుల్ వీడియో అయితే చూడడం అయితే మర్చిపోవద్దు. చాలా చాలా యూస్ఫుల్ వీడియో గర్ల్స్కి అయితే. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.